సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని అంబేద్కర్ నగర్లో బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కాంగ్రెస్ నాయకులు సి వైష్ణవి యాదవ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ హాజరయ్యారు. మెడికల్ క్యాంపుకు వచ్చిన ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. టీవీ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి ఈ మెగా మెడికల్ క్యాంప్ ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది, ప్రజలందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ గురించి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా సంతోషం. ఎలా అనిపిస్తోంది మెగా మెడికల్ క్యాంప్ మీ కంటోన్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసిన వైష్ణవి యాదవ్ గారికి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు మరియు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బస్తీలో కంటోన్మెంట్లో కొన్ని బస్తీలు చాలా పేదవాళ్ళు ఉన్నారు. అందులో ఈ అంబేద్కర్ నగర్ కూడా అత్యధిక శాతం పేదవాళ్ళే ఉన్నారు. పోయిన శనివారం నేను కూడా చదువుకున్న పిల్లలకి ఉచితంగా స్కూల్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మీరందరూ ముందుకు వచ్చి ఇక్కడ ఈరోజు వైద్యం చాలా ఖరీదు. మామూలుగా ట్రీట్మెంట్ చేసుకోవడం పక్కన పెడితే కన్సల్టెన్సీ ఫీజు కూడా ఎక్కువ. అలాంటి మెడికవర్ వాళ్ళని, మ్యాక్స్ విజన్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరి గైనక్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి చేపించినందుకు వీళ్ళందరికీ ఆర్థిక భారం కాకుండా అందరికీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలా అని వీలుగాక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మీరు సహాయం చేస్తున్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆరోగ్యం లేకుంటే మేము ఎంతో మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇంటికి పోయినాక అన్ని మంచిగా హ్యాపీ మూమెంట్స్ ఉండదు, హ్యాపీగా సంతోషంగా ఉండని వాతావరణం ఉంటుంది. మీరు ఈ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు అన్ని టీవీ ఛానల్స్ కూడా ఉంటుంది. ఆ ఛానల్స్ ఒకటి జరిగినట్టు చూపిస్తుండొచ్చు, కానీ ఇట్లా పేద ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని ముందుకు వచ్చి బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు కూడా ముందుకు రావడం చాలా శుభసూచకం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా వేరే నాయకులు కూడా మా కంటోన్మెంట్లో చాలా బస్తీలు ఉన్నాయి, ఆ బస్తీలలో కూడా మీరు కూడా ముందుకు వచ్చి ఏర్పాటు చేయాలని ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ప్రజలకి విద్యా వైద్యం అనేది కనీస సదుపాయాలు. అయితే మీ కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి బస్తీలలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వారిలో అవగాహన కల్పించడానికి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు కార్యక్రమాలు అంటే అందరూ ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ముందే జాగ్రత్తలు తీసుకొని అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్గా ట్రీట్మెంట్ కన్నా గొప్ప విషయము. అయిన తర్వాత బాధపడకుండా కాకముందుకే జాగ్రత్త ఉండడం చాలా మంచిది. కాబట్టి అందరూ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలా. దోమలు కావచ్చు, వేరే దాంట్లో కూడా బాధలు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మౌండా డివిజన్ కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అయిన తర్వాత బాధపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని. ఇంతకుముందు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కూడా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఇనాగ్రేషన్ అయింది. దాంట్లో కూడా వాళ్ళకు కూడా చెప్పడం అయింది. పూర్తి స్థాయిలో మా ప్రజలకు మీది కూడా సహాయ సహకారాలు ఉండాలని, ఇలాంటి టీవీ ఛానళ్ళు, ఇలాంటి హాస్పిటల్ వాళ్ళు ముందుకు రావాలని, వచ్చినప్పుడు ప్రజలకు మనవంతు సొంతంగా కూడా ఏమైనా చేసిన వాళ్ళు అయితే ఎప్పుడు సొసైటీకి కూడా మనం పేబ్యాక్ చేయాలి. ఉట్టి వాళ్ళతో తీసుకున్నది కాదు, సంపాదనే కాదు, తీసుకొని ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి మీ ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని నా ఒక విజ్ఞప్తి. థ్యాంక్ యూ. సో ఈరోజు అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని కూడా అన్నారు. అదేవిధంగా పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మున్ముందు అనేక రకాల అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నట్టుగా, మాన్సూన్ సీజన్కి సంబంధించి ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉండటంతో అధికారులతోటి సమావేశమై వారికి కూడా క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనులు చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా సూచిస్తున్నట్లుగా తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. విడుదల పరశురామ్తో అంజుమ, బిగ్ టీవీ.